చట్టపరమైన చర్యలకు కూడా మీరు అసిస్ట్ చేస్తారు. ఆమె సివిల్ డ్యామేజెస్కి వెళ్ళినా లేకపోతే ఎనీ క్రిమినల్ కంప్లైంట్కి వెళ్ళినా వి విల్ అసిస్ట్ హర్. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మెసేజ్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్. కరెక్ట్. దీనికి ఎన్నేళ్ల శిక్ష ఉంటుందండి మామూలుగా చట్టపరంగా? చట్టపరంగా అంటే ఇప్పుడు రేప్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, యాజ్ పర్ ద యాక్ట్ అట్లా దే విల్ సీ అంటే ఇది పాక్సో కిందకు వస్తుందా, వేరే కిందకు వస్తుందా, రేపా, క్రిమినల్ ఇంటిమిడేషనా, దాన్ని బట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. when it comes to rape. Yes, rape అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. రైట్. అండ్ ప్రస్తుతం అది తప్పకుండా అంటే ఇలాంటి కేసు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ బయటకు పెట్టి పబ్లిక్గా మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ సభ్యులు కావచ్చు, కమిటీ సభ్యులు తప్పకుండా కొంతవరకు ఈ చర్యలు ఆగుతాయంటారా? అంటే ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అంటే భయం అనేది క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బయటకి రాదు అనుకున్నప్పుడు ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అదే ఐ కెన్ యూజ్ దిస్ గర్ల్, ఇది బయటకి రాదు అనుకున్నప్పుడు ఇలాంటివి ఏంటంటే ఏమన్నా ఇలాంటివి ముందలకు వచ్చినప్పుడు ఇఫ్ ప్రూవెన్ పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు, ఇండస్ట్రీలో పరపతి ఉన్నాళ్లే అని చెప్తే మా పేరు కూడా రేపు బయటకు వస్తుంది కదా. అవును. ఇప్పుడు మీ టూ మూవ్మెంట్ అదంతా వచ్చాక హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ చాలా మంది భయపడడం స్టార్ట్ చేశారు. నిజంగానా? అంటే కొంతవరకు తగ్గింది. కొంతవరకు తగ్గింది. రైట్. కానీ ఓవరాల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్, అసలు ఏది హరాస్మెంట్ కాదని తెలుసుకోవడంలో చాలా టైం పడుతుంది. అండ్ దానికి పోలీసులు కూడా సెన్సిటైజ్ అవ్వకపోవడం వల్ల నువ్వు కూడా ముందు ఏమీ రెసిస్ట్ చేయలేదు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు చాట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక మనిషి వచ్చి అర్ధరాత్రి పూటో రాత్రి 10 గంటలకో ఇఫ్ సంబడి ట్రైస్ టు టాక్ టు యూ, తప్పకుండా దాన్ని ప్రతిసారి అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం ఉండదు. అవును. కానీ అక్కడి నుంచి మొదలైన ఒక క్రమం ఏది హరాస్మెంట్ అని చెప్తే, ఎక్కడ లైన్ డ్రా చేయాలని చెప్తే ఎలా తెలుసుకోవాలి ఒక అమ్మాయి? అంటే కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు అది ప్రొఫెషనల్ నుంచి కొంచెం ఫ్రెండ్లీ అవుతాము, మాట్లాడుకోవడం అది స్టార్ట్ అవుతుంది. బట్ ఐ థింక్ ఫ్రమ్ వెన్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, ఇది వేరే దానికి దారి చేస్తుంది, నేను ఫ్రెండ్లీగా ఉంటున్నా అనుకుంటున్నా కానీ దిస్ అప్రోచ్ ఇంకో రకంగా వెళ్తుంది అని ఆ ఉమెన్కి తెలిసినప్పుడు ఐ థింక్ ఫ్రమ్ దెన్ ఇట్ అమౌంట్స్ టు హెరాసింగ్ హర్. సో బట్ ఆల్సో అక్కడ నో చెప్పి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత అమ్మాయిపై ఉంటుంది. కానీ చాలా పరిస్థితుల్లో ఆ వచ్చే వర్క్ ఆపర్చునిటీ పోతుందేమో, రేపు నేను అల్లరల్లరి అయిపోతానేమో అని ఒక భయం. అంటే ఇప్పుడు మన పాష్ యాక్ట్ తీసుకుంటేనండి, దాంట్లో ఏముందంటే క్విడ్ ప్రోకో అని చెప్పి ఉంటుంది. దాంట్లో ఏంటి ద మీనింగ్ ఇస్, నేను ఒక పని చేస్తాను మీకు ఫేవర్, నేను అది చేసినందుకు యూ డూ మీ దిస్, ఐ విల్ గివ్ యూ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ సమ్వేర్, సో యూ డూ దిస్ టు మీ అని చెప్పి. అది ఏమవుతుందంటే అది కన్సెన్షువల్ అయిపోయి నోబడీ కెన్ సే మరి ఇంకా హెరాస్మెంట్ ఏముంది, ఇది ప్రామిస్ చేస్తేనే కదా యూ కేమ్ ఫార్వర్డ్, నిన్నేమీ హెరాస్ చేయలేదు కదా, నీకు ఈ ఆపర్చునిటీ కావాలి, ఈ ప్రివిలేజ్ కావాలి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కావాలి, అందుకనే కదా నువ్వు ముందరకు వచ్చి అంతమంది అమ్మాయిలు ఉన్నారు నిన్నే ఎందుకు తీసుకోవడానికి యూ డిడ్ దట్. అలా కొంచెం జనరలైజ్ చేస్తుంటారు. యాజ్ యూ సెడ్ సెన్సిటైజేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటివి కామనే కదా, ఏముంది ఆ అమ్మాయి కూడా ముందరకు వచ్చింది కదా అంటారు. బట్ అది కూడా సెక్షువల్ హెరాస్మెంటేనండి. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ యాజ్ యూ సెడ్ 2 things ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇది చేస్తే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తా నీకు, ఐ టేక్ యూ టు ప్లేసెస్, పొజిషన్స్, మెంబర్షిప్ ఇస్తా, లేకపోతే నిన్ను పైకి నెట్టేస్తాను, లైక్ కాంట్ బి అన్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ హెరాస్మెంట్ ఓన్లీ. వాట్ షీ డిజర్వ్స్ ఇవ్వకుండా చేసినా ఇట్ అమౌంట్స్ టు దట్. రైట్. సో ఓవరాల్గా అయితే క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. మరి ఆడపిల్లల్ని ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ సెన్సిటైజ్ చేయడానికి ఏం చేయాలంటారు? టు పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ సే నో, నో ఇస్ అ నో అని. అంటే బేసిక్గా జెండర్ సెన్సిటైజేషన్ కావాలండి మనకి. మనము హేమా కమిటీ గురించి మాట్లాడుకున్నా, ఇప్పుడు అలానే పాష్ మీరు అన్నారు గైడ్ లైన్స్ వాటి గురించి మాట్లాడుకున్నా, అవి ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు బాగా క్లియర్గా కనిపించే ప్లేసెస్లో, వర్క్ ప్లేస్లో ఇట్లా ఒక కమిటీ ఉంది అని తెలియజేయడం. ఎందుకంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు వెన్ ఐ స్పీక్ టు పీపుల్ ఇన్ ద కార్పొరేట్, మా ఫ్రెండ్స్కి కూడా ఇలా ఒకటి ఉంటుందని తెలియదు. దో ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎవరంత ఫాలో అవ్వడం లేదు. రైట్.
సో అలా అన్ని చోట్ల పెట్టారనుకోండి విత్ పిక్చర్స్, ఇట్లా ఈ కమిటీ ఉంది అండ్ దిస్ అమౌంట్స్ టు సెక్షువల్ హెరాస్మెంట్, యూ కెన్ బి పీనలైజ్డ్, యూ కెన్ బి పనిష్డ్, యూ కెన్ లూజ్ యువర్ జాబ్ ఫర్ దట్ అని చెప్పి అప్పుడు ఎంతైనా భయం అనేది క్రియేట్ అవుతుంది మనుషుల్లో. అండ్ ఇట్ ఈస్ విజిబుల్ ఎవ్రీవేర్. అంటే దే ఫీల్కి ఇట్ ఈస్ జస్ట్ ఈ అమ్మాయి ఎంతో కష్టపడి ఎవరికి కంప్లైంట్ చేయనవసరం లేదు, ఇట్స్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే, షీ కెన్ కాల్ అండ్ దే విల్ అటెండ్ టు హర్ అన్నట్టు ఆ పరిస్థితి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం జెండర్ సెన్సిటైజేషన్ ఎందుకు చెప్పానంటే మనకి పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి మనం కొన్ని విషయాల్లో కండిషన్ అయిపోయాము. అదే ఇప్పుడు మీకే ఇప్పుడు జెండర్ రోల్స్ మనం అనుకున్నా కూడా ఇప్పుడు గైనకాలజిస్ట్ అంటే ఉమెన్, పోలీస్ అంటే మ్యాన్, అలా మనము మైండ్లో రోల్స్ అంటే దిస్ ఇస్ అ స్మాల్ థింగ్ బట్ అలా ఫిక్స్ అయిపోయాం. మన నెక్స్ట్ జనరేషన్లో కూడా అదే మోడ్లో ఉంటే వాట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఇస్ ఈక్వాలిటీ. అవును, ఆ ఈక్వాలిటీ ఎప్పుడు అచీవ్ అవుతాము? మన మైండ్ సెట్లోనే మనం ఉమెన్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్, ఈ జెండర్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్ అని పెడితే మనం దానికి వెళ్ళలేము. సో ద సెన్సిటైజేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ chivalrous, as you said, courtesy-గా ఒకటి చేయడము, ఫార్మాలిటీ, బీయింగ్ నైస్ టు యువర్ కలీగ్ ఇస్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైమ్ హెరాసింగ్ ఈస్ డిఫరెంట్. ఆ లైన్ కూడా మనం తెలియజేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ సమ్వేర్ ఒక కాలేజెస్లో జరుగుతున్నాయి అంటున్నారు, నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాను, ఐ డోంట్ నో ద డీటెయిల్స్, దట్ టెల్లింగ్ హాస్టల్ వార్డెనే ఏదో చేశారు అని చెప్పి. మనకేంటంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఒక అథారిటీ వాళ్ళు ఉంటే మనము తలొంచుకుని ఉండాలి అని చెప్పబడటం వల్ల కూడా తొందరగా రిటాలియేట్ అవ్వరు, రెబెల్ అవ్వరు, పేరెంట్స్ కూడా చెప్పరు. ఇన్ జనరల్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ కదా. సో ఈ జెండర్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ అనేవి చెయ్యాలండి. అంటే నాట్ హెక్సేక్ ఏదో చేసాము మనం మ్యాండేటరీ కదా పాస్ట్ రూల్స్ మనము ఫాలో అయిపోయాము సో వీఆర్ గుడ్ అనుకోకుండా అది రెగ్యులర్గా, ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు కదా ఆర్గనైజేషన్లో, సో దే డోంట్ నో, సో అలా అవేర్నెస్ ఎన్లైటన్మెంట్ చేస్తే. అంటే సుప్రీం అథారిటీ ఉన్న పరిస్థితుల్లో అండి పురుషుడికి చాలా లోవర్ క్యాడర్స్లో ఉండే అమ్మాయిలు ఒకవేళ ఇలాంటి ఫేస్ చేసినా వెళ్ళి కంప్లైంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి, సపోజ్ యూనో ఇన్సిడెంట్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్పారు హీరోయిన్స్గా వాళ్ళు వెళ్ళినప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు, షూటింగ్ కాల్ షీట్ అయ్యాక వాళ్ళు నిద్రపోతారు, అర్ధరాత్రి వచ్చి 2 గంటలకి హీరో దబా తలుపులు బాదిన సంఘటనలు చెప్తారు. అది అందరికీ అలా జరగకపోవచ్చు, అందరూ హీరోలు అలా చేస్తారని కూడా కాదు, బట్ అలా జరిగినప్పుడు అతనికి ఉండే పవర్ అండ్ అథారిటీ, ఇప్పుడు అతను ఉద్యోగం తీసి ఎవరు తీస్తారు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తీడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నామ్స్, కొన్ని అన్రిటర్న్ నామ్స్, దిస్ ఇస్ ఓకే, వీళ్ళ వరకు ఓకే, వాళ్ళకి ఎలా చెప్తాము అనే కొన్ని డెలికేసీస్ వస్తాయి. దాన్ని ఎలా డీల్ చేయాలంటారు ఆన్ క్లోజింగ్ నోట్? అవి ఇప్పుడు అందరం అవేర్నెస్తో ఉన్నాం అనుకోండి, ఎవరికి భయం వేయాలి, అథారిటీ భయం ఒక్కటే కెన్ డూ దిస్. అదే భయం ఒక్కటి. అండ్ మనం ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం, మనం అనుకున్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నాము, మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక మ్యాన్ మీ బాసే అనుకోండి పర్సే వచ్చి మిమ్మల్ని ఏదో క్యాజువల్ హేట్రా అట్లా వర్క్ ప్లేస్లో అలా పిలవడము, లేకపోతే చిన్న చూపు చూడడం, ఏదో జోక్ క్రాక్ చేయడం, అబ్బా అంతే నట్ హెడ్ అట్లా క్రాక్ చేయడం అలా అలవాటు అయిపోయింది. హీ విల్ డూ ద సేమ్ నో ఇన్ హిస్ వర్క్ ప్లేస్. అదే నాట్ జస్ట్ సెక్షువల్, నాన్ సెక్షువల్ ఆల్సో. ఫస్ట్ ఆ చిన్న చూపు అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఎవరైనా ఏదైనా హెరాస్మెంట్ చేయాలంటే అవతల వాళ్ళ మీద చిన్న చూపు ఉండాలి, వీళ్ళు మనకి అగేన్స్ట్ రారు అని ఉండాలి, లొంగే సిచ్యువేషన్ ఉండాలి. సో అలాంటిది మనం ఈ అవేర్నెస్ ద్వారానే తీసుకురావచ్చు. అండ్ ఉమెన్ కి కూడా వాళ్ళ రైట్స్ గురించి తెలియకపోవడం కొన్నిసార్లు, అది మెయిన్. మంచి మాట అన్నారు మీరు. At what cost అని తెలియాలి. If I want to continue in this project, at what cost? What am I giving up? What am I giving up? నా డిగ్నిటీకి నేను నిలబడి ఒకవేళ రేపటి రోజున మీరు అన్నట్టు అందరూ సెన్సిటైజ్ అవ్వాలి. కావ్య గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా సెటిల్ చేసుకోండి, నువ్వు మంచి ఫ్రెండ్షిప్ చేస్తావు కదా, ఫస్ట్ నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తలెత్తు ఇలా అంటున్నారు. అవునవునవును, అందరూ అవ్వాలండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనం అనుకుంటున్నట్టు ఒక మూవీ ఇండస్ట్రీనో, ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, మలయాళం ఫిలిం ఇండస్ట్రీది వచ్చింది కాబట్టి ఫోకస్ అక్కడ ఉంది. బట్ ద థింగ్ ఇస్ దట్ అన్ని ఇండస్ట్రీస్లో జరుగుతూనే ఉంటుంది. సో ఎస్, ఆ ఉమెన్ కూడా ఆ స్టెప్ తీసుకోవాలి. అలా మీరు అన్నట్టు పోలీసులు కూడా దే ఆల్సో నీడ్ జెండర్ సెన్సిటైజేషన్. వాళ్ళకి ఎలా డీల్ చేయాలో ఆ కంప్లైంట్, ఏం క్వశ్చన్స్ అడగొచ్చు, ఏం క్వశ్చన్స్ అడగకూడదు అని ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకు కూడా.
ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళ చేత ఇవి డ్రాఫ్ట్ చేయించాలి ఈ నివేదికలు. ప్లీజ్ ఇన్ వేక్ ఆఫ్ ద న్యూ ఇప్పుడు మొన్న అయిన ఇన్సిడెంట్ వల్ల ఇటువంటిది మన ఇండస్ట్రీకి కానీ మన వర్క్ ఎన్వైరన్మెంట్కి కానీ ఒక మచ్చ రాకుండా దయచేసి మీరందరూ ప్లీజ్ గౌరవప్రదంగా బిహేవ్ చేయండి, హెరాస్ చేయకండి అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులర్ పంపించాలి అందరూ. అది ఆల్రెడీ చేస్తుంటారు. అంటే కొంతమంది ఏంటంటే మాకు తెలియదండి, నేను జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాను, అదేలా సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది అని కూడా అని అంటారు కదా. సో మేము ట్రైనింగ్లో చెప్పాము, యూ నోటెడ్ ఇట్, మీరు ఆ బాక్స్ అది టిక్ చేశారు, దెన్ హౌ యూ డోంట్ నో అంటే వీ హ్యావ్ టు 360 degrees మనం కూడా ఇంటాక్ట్ పెట్టుకోవాలి. అది సో దట్ అలాంటివి లేకపోతే తెలీదు అని చెప్పి ఒక ఆన్సర్తో పోకుండా ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటాక్ట్. అప్పుడే ఇలాంటివి తగ్గటం అనేది జరుగుతుంది. అండ్ ఆన్ దిస్ నోట్ వెన్ వీఆర్ టాకింగ్ సో ఎక్స్టెన్సివ్లీ ఈ ఇన్సిడెంట్స్ గురించి, ఐఎమ్ డూయింగ్ ఎ పాడ్కాస్ట్, ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ అని చెప్పి. దాంట్లో యూజువలీ నార్మల్లీ ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ కాబట్టి ద ఎంఫసిస్ ఇస్ ఆన్ డివర్స్, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ విచ్ ఫాల్ అండర్ దట్ అంబ్రిల్లా. అయితే సడన్గా ఈ మెడికో కేసు వచ్చింది, ఈ కోల్కతా మెడికో కేసు, విచ్ హ్యాస్ షేకెన్ ఆల్ ఆఫ్ అస్. అసలు ఇలా జరగడం ఏంటి అని చెప్పి. అండ్ ప్రైమ్ సిటీలో ఎక్కడ జరిగినా ఘోరమే, బట్ అసలు అలా ఎలా, అసలు ఎవరికి ఆ థాట్ వచ్చింది అన్నట్టు ఆ ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో అలా చూసుకుని దెన్ దాని గురించి వెన్ ఎవ్రీబడి ఈజ్ లైక్ అసలు ఏం చేయాలి, ఇలాంటివి ఎలా తగ్గించాలన్నప్పుడు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ, హేమా కమిటీ రిపోర్ట్ ఇవన్నీ బయటికి రావడం, దాంట్లో షాకింగ్ విషయాలు మీరు అన్నట్టు మిడ్ నైట్ నాక్స్ కామన్, ఇలాంటివి అసలు కామన్ అయిపోయినాయి ఇవి. అవును అంతే అనడాలు బయటకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ దట్ పాడ్కాస్ట్ ఆల్సో. వీ హ్యావ్ అనౌన్స్డ్ దట్ ఇఫ్ యూ నీడ్ పాష్ ట్రైనింగ్ in your company or anywhere, we have a team, we will send them and they will present it there. What is gender sensitization, what comes under anything like sexual harassment, మీరు ఏ లైన్ దాటకూడదు అని తెలియాలి. ఎందుకంటే ఉమెన్ కలిస్తేనే కదండి జరిగేది. ఒట్టి ఉమెన్కి వాళ్ళ రైట్స్ తెలిసినా, వాళ్ళు ఎలా చేయాలో తెలిసినా అది అవ్వదు. అవును, మెన్కి కూడా తెలియాలి. ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ బయటకి వచ్చి నేను వర్క్ చేసుకుంటున్నాను, మీరు వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి, నాట్ జస్ట్ అవర్ మదర్స్, నో అవర్ ఫాదర్స్ ఎంకరేజ్డ్ us, there are so many men also who encouraged and stood by us. సో రెండు జెండర్స్కి తెలియాలి కాబట్టి we started that program also. We said we will come and we will give ట్రైనింగ్ whenever required. మోర్ అండ్ మోర్ విమెన్ ఐ థింక్ బయటకు వచ్చి మాట్లాడగలగాలి. అప్పుడెప్పుడో జరుగుతాయి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని జడ్జిమెంట్స్ లేకుండా ఎప్పటికో అప్పటికి ఎస్ ఇట్ నాకు కూడా జరిగిందని ఆ మీటూ క్యాంపెయిన్ అయితే మొదలైందో, బట్ దాని కన్క్లూజివ్ గా కొన్ని శిక్షలు పడి కొన్ని చర్యలు కొన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి దీనికి. అవును, ఇప్పుడు పాష్ లో మనం చూసుకున్నాం అనుకోండి, దే సెడ్ ఇన్సిడెంట్ జరిగి 3 months అయి ఉండాలి, ఎనీ సచ్ ఇన్సిడెంట్, లేకపోతే లాస్ట్ ఇన్సిడెంట్ అది జరుగుతూ వస్తుంది ఒక క్రమంలో ఫ్యూ ఇయర్స్ నుంచి అనుకోండి, లాస్ట్ ఇన్సిడెంట్ జరిగి 3 months అయి ఉండాలి, లేకపోతే ఇంకో 3 months ద కమిటీ కెన్ టేక్ ఎ కాల్ ఏ సిచ్యువేషన్లో అమ్మాయి చెప్పలేకపోయింది అనేసి. సో వన్ రిక్వెస్ట్ టు ఉమెన్ ఈజ్ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు డోంట్ హెసిటేట్. మీరు లేట్గా వస్తే ఎంతైనా ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు అని చెప్పి. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా గెట్స్ డిఫికల్ట్, అన్ని లేయర్డ్ ఇన్వెస్టిగేషన్ కాంప్లికేట్ అయిపోతుంది. కాబట్టి ఐ థింక్ ఉమెన్ ఆల్సో షుడ్ బి ప్రోయాక్టివ్. తప్పకుండా ఐ అప్రిషియేట్ ఎవరన్నా బ్రేవ్ గా వచ్చి చెప్పే వాళ్ళని, బట్ స్టిల్ టైమ్లీ యాక్షన్ కూడా ఇట్ హెల్ప్స్. చట్ట ప్రకారం ఈ హెరాస్మెంట్స్ కి ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ సెక్షన్స్ వర్తిస్తాయండి? సెక్షన్ లా చట్టంలో మామూలుగా చట్టపరంగా సెక్షువల్ హెరాస్మెంట్కి ఏ చట్టాలు వర్తిస్తాయి అంటే విచ్ కమ్స్ అండర్ ద స్కోప్ ఆఫ్? రేప్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇవన్నీ. అలానే కొన్నిసార్లు ఏంటంటే దే కాజ్ ఇంజరీ టు దట్ లేడీ, మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ ఎఫెక్ట్ అవ్వడము, ఆల్ దీస్ సెక్షన్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. సో జానీ మాస్టర్ భవితవ్యం మీ కమిటీ చేతుల్లో ఉంది కావ్య గారు. తప్పకుండా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పరిష్కారం రావాలి. ఆడపిల్లలకి ఇటువంటి ఎన్వైరన్మెంట్స్ ఉండకుండా, ఇటువంటి సంఘటనల బారిన పడకుండా ఒక రక్షణ కవచం ఏర్పడాలని కోరుకుంటున్నాం. అవునండి, చాలా సెన్సిబుల్ గా కమిటీలో వాళ్ళు కూడా మేము అనుకున్నాము, చాలా అన్రిపోర్టెడ్ వెళ్తున్నాయి అంటే మనం ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాము.
ఆ అమ్మాయి వచ్చి మాట్లాడాలన్న ధైర్యం ఇవ్వలేకపోతున్నామేమో. అట్లీస్ట్ ఇలా వచ్చి మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా అని చెప్పే చేస్తున్నాము. ఐ థింక్ దే షుడ్ బ్రేవ్లీ కమ్ అవుట్ నౌ దట్ దిస్ కమిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫెయిర్ జస్టిస్ కోసమే చూస్తున్నాం కాబట్టి ఆ ఉమెన్ కూడా బయటికి రావాలి. మేమైతే వీ కెనాట్ టేక్ కాగ్నిజెన్స్ జరిగింది కదా అని విని. సో దే షుడ్ ఓన్లీ కమ్ అండ్ రిపోర్ట్. తప్పకుండా చాలా ఎన్లైట్నింగ్గా ఉంది ఈ కాన్వర్జేషన్ విత్ యూ కావ్య గారు. మళ్ళీ మీరు వస్తారు అండ్ ఈ నివేదిక బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మరొక సెషన్లో వీ షుడ్ డిస్కస్ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి. తప్పకుండా. ఫైండింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.